హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ బూరెలు చేయడంతో స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్ అనేది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటో మీకు తెలిసిందే కదా. ఈరోజు స్పెషల్ వచ్చేసి తొలి ఏకాదశి అనమాట. నిన్న నేను మీకు విష్ చేశాను కదా, తొలి ఏకాదశి శుభాకాంక్షలు అని చెప్పేసి. అండ్ ఈరోజు జగన్నాథ స్వామి పండుగ కూడా అయింది కదా, జగన్నాథ స్వామికి. అండ్ ఆల్సో ఇలాగా తొలి ఏకాదశి సందర్భంగా నేను కొంచెం నైవేద్యాలు అవి చేసుకొని మంచిగా పూజ చేసుకున్నా. పూజ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది నాకు ఈరోజు. అండ్ ఈరోజు నైవేద్యాలు ఏం ప్రిపేర్ చేసుకున్నానంటే బూరెలు అండ్ పూర్ణం బూరెలు ఉంటాయి కదా, పూర్ణం బూరెలు అండ్ బెల్లం పరమన్నము, బెల్లం గారెలు అండ్ ఆల్సో నార్మల్ గారెలు చేసుకున్నా. సో ఇవన్నీ కూడా నేను నైవేద్యం కింద పెట్టుకోవడానికి అనమాట. దాని తోడు ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా, అవి పెట్టేసుకుంటాను అనమాట దేవుడి గదిలో నైవేద్యం కింద. అండ్ ఈరోజు నేను నైవేద్యాలు చేయడంలో కొన్ని టిప్స్ అనేవి నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అవేంటంటే మనకి ఇప్పుడు షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే, మనకి ఇప్పుడు తొలి ఏకాదశి నుంచే కదా పండుగలు కానీ పూజలు కానీ ఇవన్నీ మొదలవుతాయి. కమింగ్ మనకి శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, వినాయక చవితి, వీటన్నిటికీ కూడా మనం నైవేద్యాలు కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ నేను ఈ టిప్స్ అనేవి బిగినర్స్కి మాత్రమే ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చేసి ప్రోస్ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పే టిప్స్ ఉండదు, వాళ్ళ దగ్గర నేను తెలుసుకోవాలి టిప్స్ అనేవి. సో బిగినర్స్కి మాత్రమే నేను చిన్నవి నేను ఇన్ని సంవత్సరాలు ఏం ఫాలో చేస్తాను అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్నానం చేసిన వెంటనే ఎప్పుడైనా మనం నైవేద్యాలు చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం కదా. మీరు మిల్క్ సంబంధించినవి ఏవైనా చేద్దాం అనుకున్నప్పుడు, అంటే పరమాన్నం కానీ సేమియా ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు దానికి పాత్రలు సపరేట్గా పెట్టేసుకోండి. చాలామంది అయితే నైవేద్యాలకి సపరేట్గా పాత్రలు అనేవి పెట్టుకుంటారు. నేనైతే పర్టికులర్గా మిల్క్ సంబంధించిన స్వీట్స్ చేయడానికి మాత్రం సపరేట్గా పాత్ర పెట్టేస్తాను. ఎందుకంటే మనం మిగతా వాటిలో మిక్సప్ చేసేసామంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మంచి రోజున పాలు విరిగిపోయి అంటే మనకు సెంటిమెంటల్గా మనకు చాలా డిస్టర్బ్ అవుతుంది మైండ్. ఎంత మనం టెక్నికల్గా కానీ లేకపోతే ఎంత మనం గ్రో అయినా సరే పాలు విరగడాలు ఇలాంటివి ఏంటంటే మనకు అంత పాజిటివ్నెస్ ఉండవు అనమాట. నెగిటివ్నెస్ అనేవి వచ్చేస్తాయి వెంటనే మైండ్లో. సో అందుకని పాత్రలు సపరేట్గా పెట్టేసుకోండి. అండ్ డీప్ ఫ్రైడ్కి కూడా సపరేట్ పాత్రలు పెట్టుకోండి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే గార్లు అవి వేసేటప్పుడు కిందన అడుగు అంటుకుపోతే మనకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. దట్టు ఆ డీప్ ఫ్రైడ్లో మనం ఇలా గట్టిగా గోకి చేసామంటే ఆయిల్ స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందువల్ల డీప్ ఫ్రైడ్కి ఇన్ కేస్ మీరు డీప్ ఫ్రైకి ఆ పాత్ర యూజ్ చేయట్లేదు అనుకుంటే కనుక, మీరు కర్రీస్ చేసే పాత్రలు యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ కొంచెం వాటర్ బాయిల్ చేయండి. అందులో బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ తీసేసి అప్పుడు కొంచెం వేడి చేసి అందులో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇది ఇంకొక టిప్ అనమాట. ఇంకోటి ఏంటంటే, మీరు స్నానం చేసిన వెంటనే మీకు టైం లేదు చేసేసుకోవాలి అది ఇది అనుకుంటే, మీరు స్నానం చేసిన వెంటనే బాయిలింగ్కి ఏవైతే మీరు పెట్టుకోవాలో, బాయిలింగ్ కానీ స్టీమింగ్ కానీ ఏవైతే పెట్టుకోవాలో అవి పెట్టేసుకోండి పొయ్యి మీద. అంటే నేను స్నానం చేసిన వెంటనే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా నాకు వేరే వర్క్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, పొయ్యి మీద నేను అంటే పప్పు కుక్కర్లో పెట్టుకోవాల్సింది, లేకపోతే రైస్ పెట్టుకోవడం కానీ ఇలాంటి బాయిలింగ్కి, అంటే మనం పక్క నుండి ఉండాల్సిన అవసరం లేదు, కలుపుకోవాల్సిన అవసరం లేదు, దాటి పని వాడు చూసుకుంటే అని అనుకునేవి మాత్రం ముందుగా పెట్టేసుకొని అప్పుడు మిగతా పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటే, వాటి పని చూసుకుంటే మన వరకు కూడా కొంచెం టైం సేవింగ్ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, మీరు లాస్ట్లో ఫ్రైడ్ ఐటమ్స్ పెట్టుకోండి. అంటే మొత్తం వంట అంతా ఈ ఫ్రైడ్ ఐటమ్స్తో అయిపోవాలి అన్నట్టుగా. నేనైతే ఈరోజు గారెలకి, ఇడ్లీలకి అండ్ బూరెలకి పప్పు అనేది నానబెట్టుకున్నాను ముందు రోజు. ఎందుకంటే మనకి 6 to 8 hours అనేది పప్పు అనేది నానాలి కాబట్టి ముందు రోజు నానబెట్టుకున్నాను. ఏం చేశానంటే, ఫస్ట్ గార్లిక్ ఫ్రై చేశాను, గార్లిక్కి రుబ్బు వేసుకున్నాను, గారెలు టక్ వేసుకున్నాను. అది అవుతుంది కానీ గారెలు ఇలా తీయగానే నేను ఇది కూడా బూరెలు కూడా వేసేసుకున్నా. సోప్ కూడా బూరెలు కూడా గ్రైండర్లో అయిపోయిన వెంటనే టక్ రమ్మని అవన్నీ కూడా వన్ బై వన్ చేసేసుకోండి. సో దట్ ఆయిల్ అనేది హీట్ తగ్గకముందే పొయ్యి మీద ఉన్నప్పుడే గారెలు బూరెలు మీకు ఏం కావాలో అవి టక్ వేసేసుకోవచ్చు. అలా అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. అండ్ ఆల్సో ఇంకొక టిప్ ఏంటంటే, ఫుడ్ ఏదైతే మీరు క్వాంటిటీస్ ఫస్ట్ తెలుసుకోండి. మీ ఇంట్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరికి తగ్గట్టు. ఎందుకంటే ఇలాంటి పూజలు అన్నప్పుడు ఏంటంటే నైవేద్యాలు చేస్తాం కరెక్టే, బట్ చాలా వేస్టేజ్ అవుతుంది అనమాట. మనం అది ఎవరికి ఇవ్వాలో మనకు అర్థం కదా. నాకైతే ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లలో అయితే ఎవరికి ఇస్తే తీసుకుంటారు, బట్ ఇక్కడ ఏంటంటే ఎవరికి ఇవ్వాలో మనకు అర్థం కాదు. సో ఫుడ్ వేస్టేజ్ చాలా ఎక్కువ అవుతుంటుంది. మనం ఇవి
కరెక్ట్‌గా చెప్పాలంటే మనం ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే తింటాము తర్వాత అని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెడతాము. బట్ తినము తర్వాత రోజు. ఎందుకంటే ఇంక మన పూజ తర్వాత ఆ రోజంతా చేసిన దాని మీద మనకి తినబుద్ధి కాదు. మనం కుక్ చేసే వాళ్ళకైతే ఇంక అస్సలు తినలేమనమాట. అందుకని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటామనే కాన్సెప్ట్ అసలు తీసేయండి. 80% మంది ఫ్రిడ్జ్‌లో పెట్టింది మళ్ళీ తినరు. మెయిన్ ఇలాంటి బూర్లు, గారెలు అస్సలు తినము మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా ఉన్నవి అసలు తినలేమనమాట. అండ్ అవి మళ్ళీ వేడి చేయాలంటే మళ్ళీ ఆయిల్ కన్సంప్షన్ అవన్నీ ఉంటాయి. సో మాక్సిమం మీరు క్వాంటిటీకి మీరు అనుకునే క్వాంటిటీ కన్నా కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఎందుకంటే నైవేద్యాలకి పెట్టుకున్నంత మీరు కుక్ చేసుకుంటే చాలు. 2, 3 బూర్లు, 2, 3 గారెలు ఒక్కొక్కరు తినేలాగా మీరు పెట్టుకుంటే కొంచెం బెటర్ అనమాట. అదే క్వాంటిటీ చూసుకోండి. ఎందుకంటే చాలా వరకు వేస్ట్ అవుతుందనమాట ఫుడ్. ఇలాంటి పూజలు అన్నప్పుడు అలా అన్నట్టు. ఎయిదర్ మీకు మెయిడ్ ఎవరైనా వస్తున్నట్టయితే గనక మీరు మధ్యాహ్నం పూజ చేస్తే ఈవినింగ్ మెయిడ్‌కి మీరు ఇన్‌కేస్ తినకపోతే మెయిడ్‌కి ఈవినింగ్ ఇచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అలా ఇచ్చినట్టయితే కొంచెం వాళ్ళు కూడా తినగలుగుతారు. ఫుడ్ కూడా వేస్టేజ్ అవ్వదు. అండ్ ఆల్సో మీకు నైవేద్యం పెట్టిన ప్రసాదం ఇచ్చినట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. సో అలా అనమాట. ఎందుకంటే మనం నైవేద్యం నేను ఇంతకుముందు చేసిన మిస్టేక్స్ అనమాట ఇవన్నీ. సో మీకు హెల్ప్ అవుతాయని చెప్తున్నా. ఇంతకుముందు నేను ఇంత కుంభాలు ఉండేసేదాన్ని నైవేద్యాలు, మెయిన్ నైవేద్యాలు. నాన్ వెజ్ ఫుడ్ అది సెపరేట్. నాన్ వెజ్ అది ఏంటంటే మనం ఎలాగైనా కస్టమైజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాన్ వెజ్ మటన్ కర్రీ చేసామనుకోండి, ఆ మటన్ కర్రీ మిగిలిపోయి ఫ్రిడ్జ్లో పెట్టినా అందులో కొంచెం రైస్ డంప్ చేసి మనం మటన్ పులావ్ లాగా చేసేసుకోవచ్చు. అది వేరే రకంగా మనకి అయిపోద్ది. దట్టు నాన్ వెజ్ అనేది మనం ఎలాగైనా అది కంప్లీట్ చేస్తాము. బట్ ఇప్పుడు ఈ నైవేద్యాలు అవి ఏంటంటే వేడివేడిగా తినడానికి ఆ రోజు తినడానికి బాగుంటుంది. తర్వాత రోజు అంత సెట్ అవ్వదనమాట. అండ్ శనగపప్పు గారెలు ఇలాంటివి ఏంటంటే పులుసుల్లోకి యూజ్ అవుతాయి. బట్ ఇలాంటి బూర్లు గారెలు అలా కూడా యూజ్ అవ్వవు. సో మినిమం క్వాంటిటీ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి పూజలు అయినప్పుడు ఇంట్లో అందరినీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ నేనైతే అంటే నా వరకు చెప్తున్నా. నేనైతే మిట్టు, ప్రవీణ్ ఇద్దరు ఉంటారు కదా. సో మిట్టుకి ఏంటంటే నేను పువ్వులు కోసి తెమ్మని కానీ, లేకపోతే ప్రవీణ్‌ని ఏదైనా అరిటాకులు తీసుకురమ్మని కానీ ఇలాగా మిట్టు అయితే దేవుడి గదిలో ఇంకోటి తెలుసా మిట్టు ఇప్పుడు దేవుడి గదిలో పువ్వులు అవి పెట్టి అవన్నీ డెకరేట్ చేయమంటే చక్కగా అవన్నీ కూడా చేసేస్తున్నాడు. సో వాడికి అలా ఇంట్లో అందరినీ పెట్టామనుకోండి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. అట్ ది సేమ్ టైం అన్నీ మనమే చేయాలంటే అసలు చేయలేము. సో బాగా స్ట్రెయిన్ అయిపోతాం అనమాట. అందుకని కొంచెం చిన్న చిన్న పనులు అందరికీ చెప్పడానికి ట్రై చేయండి. తర్వాతకి అది మీకే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇవి అయితే కొన్ని టిప్స్. నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను. హోప్ మీకు ఈ టిప్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఈజీగా చేసుకోండి. చక్కగా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్ట్రెయిన్ అయిపోమన్నమాట మెయిన్. అండ్ హోప్ మీకు కనుక ఈ టిప్స్ కనుక హెల్ప్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కదా అని చెప్పి ట్రై చేశాను. అండ్ నేనైతే ఈ సారీ కట్టేసుకున్నా. ఈ సారీ మీకు గుర్తుందా, నేను మీషో నుంచి తెప్పించాను. 350 రూపీస్ ఎంతో, 350 రూపీస్ 400 ఈ సారీ, లైక్ 500 లోపే ఈ సారీ అయితే. దీని మీద నేను వర్క్ బ్లౌజ్ పేరప్ చేసుకుని ఇలా కట్టేసుకున్నాను. సారీ అయితే చాలా బాగుంది. ఈ సారీ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కొలాబరేషన్ ఏం కాదు, జస్ట్ లాస్ట్ టైం నేను షాప్ విత్ మీ ఛానల్లో వీడియో షాపింగ్ హాల్ చేద్దామని చెప్పేసి షాప్ విత్ మీ ఛానల్లో కోసం అని చెప్పి కొన్నాను. 500 బిలో సారీస్ కాన్సెప్ట్ కింద అప్పుడు కొన్న సారీ బాగా నచ్చింది. మెయిన్ కలర్ అయితే సూపర్ అనిపించింది. ఇందులో మీకు చాలా కలర్స్ ఉన్నాయి. నేను లింక్ ఇస్తాను కదా, లింక్ క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. మన దగ్గర బోల్డ్ అన్ని మగ్గం వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా, మగ్గం వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు ఉంటాయి కదా, వాటితో పేరప్ చేసుకొని చేసేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను మీకు, సారీ అనేది 10,000 రూపాయలదైనా 100 రూపాయలదైనా ఇలాగ 350 రూపాయలదైనా సరే మనం నీట్గా పేరప్ చేసి స్టైల్ చేయాలి కానీ సూపర్ అనిపిస్తాయి అనమాట. మనం ప్రతి పండగకి 10,000 రూపాయల చీర కట్టాలని లేదు. ఎందుకంటే ఈ శ్రావణ మాసం మనం ప్రతిరోజు పట్టు చీర కట్టాలనిపిస్తుంది మనకి. సో ఇలాంటి చీరలు అయితే కొంచెం బాగుంటాయి. అండ్ ఆల్సో ఇప్పుడు టిష్యూ పట్టు సారీస్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో అందువల్ల నేను పిక్ చేసుకున్నాను. అండ్ ఈ సారీ మీరు లెహంగా కింద కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. నేను కట్టుకుని చూపించాను కదా, సో దట్ మీకే అది అర్థమైపోతుంది అనమాట. కట్టుకునే విధానంలో కూడా తెలిసిపోతుంది అది ఫాలింగ్ మెటీరియలా లేకపోతే మనకి టిష్యూ లాగా కొంచెం సెకండ్ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది. ఆబ్వియస్లీ మనకి 350 రూపీస్ అంటే 350 రూపీస్ లాగే ఉంటుంది సారీ. బట్ ఇది నాకు షైన్ బాగా నచ్చింది. ఈ సారీ షైన్ వచ్చేసి. అండ్ దట్టు ఈ రెడ్ అండ్ గ్రీన్ డెడ్లీ అంటే డెడ్లీ కాంబినేషన్, చాలా ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట ఇది. సో బాగా అనిపిస్తుంది. పర్ఫెక్ట్ పూజా కాంబినేషన్ అనమాట సారీ. ఎల్లో అండ్ రెడ్ కానీ లేకపోతే గ్రీన్ అండ్ రెడ్ కానీ ఇలాంటివి. అండ్ ఇక్కడైతే నైవేద్యాలు పెట్టేసుకుంటున్నా. బెల్లం గారెలు కూడా వేసుకున్నాను కదా బెల్లం పాకంలో. ఇంతకుముందు స్వీట్ పాకం చేసేదాన్ని, బట్ అందులో పంచదార ఎక్కువ పడుతుంది కదా, మనకి ఇంక పంచదార అవాయిడ్ చేసాము దాని మీద. ఇలాగా బెల్లం గారెలు చేశాను ఈసారి. బెల్లం గారెలు చాలా బాగా వచ్చాయి అనమాట. అండ్ ఇక్కడైతే మొత్తం నైవేద్యాలు పెట్టేస్తున్నా.
నార్మల్గా అయితే పైన పెట్టేద్దాం అనుకున్నాను. నాకు అసలు అక్కడ ఫ్రూట్స్ అండ్ ఆల్సో దీపాలు కూడా ఈరోజు ఎక్కువ వెలిగించాను అనమాట. సో అందువల్ల ఇంక ప్లేస్ సరిపోక కింద మళ్ళీ అరిటాకు తెప్పించి ఇలాగ కింద నైవేద్యం పెట్టేస్తున్నాను అనమాట. ఈవినింగ్ మనము పూజ చేసిన తర్వాత ఈవినింగ్ నైవేద్యాలు తింటే మనకి బాగుంటుంది. ఈవినింగ్ నేను మళ్ళీ దీపం పెట్టుకుంటాను. కొంచెం మళ్ళీ స్నానం చేసో లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దీపం పెట్టుకుంటాను అనమాట. ఇలాంటి డేస్ అయినప్పుడు శుక్రవారం, లక్షవారం పూట, శనివారం పూట అండ్ ఆల్సో ఇలాంటి రోజులు అన్నప్పుడు. అండ్ మీలో ఎంతమంది ఏంటి నైవేద్యాలు చేశారు ఏంటని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ చక్కెర పొంగల్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. బట్ ఎందుకో బెల్లం పరవన్నము నాకు చాలాసార్లు చేశాను. బెల్లం పరవన్నం చాలాసార్లు నాకు విరిగిపోయేవి పాలు. ఈసారి ఎలాగైనా చేయాలని చెప్పేసి మమ్మీని అడిగి కొంచెం బెల్లం పరవన్నం చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను కూడా తిన్నాను ఈరోజు. సో నిన్న వీడియోలో చెప్పాను కదా మీకు. అండ్ అదే బెల్లం పరవణం చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ అని చెప్పేసి హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కాకపోతే తెల్ల బెల్లం యాడ్ చేయడం వల్ల కలర్ అనేది బెల్లం పరవణంలో రాలేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. అండ్ ఇక్కడైతే దీపాలు వెలిగించేసుకొని కాసేపు దండం పెట్టేసుకొని ఈలోపు ప్రవీణ్ కూడా లేచి రెడీ అవుతున్నారు. సో మిట్టు ఫస్ట్ అయితే మిట్టు పూజ చేసుకొని గుడికి వెళ్ళి వద్దాం అనుకున్నాం. ఈలోపు ప్రవీణ్ కూడా లేచారనమాట. వండబుద్ధి ఇది ఎందుకో ఇలాంటి రోజులు అయినప్పుడు ఇంట్లో అందరూ ఉండాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. మిగతా రోజు అయితే నేను నార్మల్ చేసేసుకుంటే తను రెస్ట్ తీసుకుంటారు కదా, వర్క్ ప్రెషర్ ఉంటుంది కదా దాని మీద. సో అది ఈ వీడియోని మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే కనుక నేను ఇంకా మంచి మంచి టిప్స్ అండ్ ఆల్సో కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. ప్రతిసారి వ్లాగ్సే ఉంటే మీకు బోర్ కొడుతుంది కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఎవరైతే కొత్తగా పెళ్ళి ఈ బిగినర్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి వీడియో. సో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఇది 5 ప్రమిదలున్న దీపం అనమాట. ఇది కూడా నేను లాస్ట్ టైం మీషో నుంచే తెప్పించా. దీని లింక్ అయితే నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇది 1.5 year అయిపోయింది ఇది నేను పర్చేస్ చేసి. వీలైతే నేను సర్చ్ చేసి లింక్ ఇస్తాను. మీకు ఈ శ్రావణ మాసం అన్నప్పుడు ఇలాంటి దీపాలు చాలా యూజ్ అవుతాయి. చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. చూసారా ఎంత చాలా నిండుగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం 5కి మధ్యలో ఉంటుంది అనమాట అది. బట్ నేను అది తీసేసి నార్మల్ ఒత్తులు వేసుకున్నాను. నిటారుగా ఉండే ఒత్తు పెట్టుకోవాలి అసలు యాక్చువల్గా ఇందులో. నేనైతే ఇంక ఇలా పెట్టుకుంటే బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ మిట్టు నేను 2 దీపాలు వెలిగిస్తాను, 3 దీపాలు వెలిగిస్తాను అంటాడు. సో వాడికి కొంచెం దీపాలు అది వాడి చేత వెలిగించేసి ఈలోపు దండం పెట్టేసుకోవడమే హ్యాపీగా. అండ్ ఈరోజు విష్ణు సహస్రనామం చదివితే చాలా మంచిది అంటారు. బట్ నేను విష్ణు సహస్రనామం చదవడం రాదు నాకు, నేర్చుకుంటున్నాను. లలిత సహస్రనామం అయితే వచ్చి పర్ఫెక్ట్గా. అండ్ ఆల్సో కొన్ని అంత తొందరగా రావు. విష్ణు సహస్రనామం అంటే కొంచెం లెంతీ ఉంటుంది కదా. సో కూర్చుందాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నేను ఈరోజు చేయలే. సో మీ అందరికీ సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు అన్నీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్ ఐశ్వర్యాలు సంపద ఇవన్నీ కాదు కానీ మెయిన్ హెల్తీగా ఉండేది అందరికీ ఉండాలి. హెల్త్ కంటే మించింది ఇంకోటి లేదు. ఆ విషయం నాకంటే ఇంకెవ్వరికీ తెలీదు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, అట్లాగా. సో చక్కగా మీరు పూజలు అవి చేసుకొని మనస్ఫూర్తిగా పూజ ఇలాగే చేయాలని ఫోర్స్గా ఏం చేసుకోకండి. మీరు మనస్ఫూర్తిగా ఏదైనా మనం చేసే మనసు ఇంపార్టెంట్. సో ఇప్పుడు వీడియోలు చాలా మల్టిపుల్ వీడియోస్ వచ్చేస్తున్నాయి కదా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ, ఇలాగే చేయాలి అలాగే చేయాలి. ఆ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. మనస్ఫూర్తిగా మనము మనకు శక్తి కొలది ఏం సమర్పిస్తే దేవుడు భగవంతుడు అదే స్వీకరిస్తాడు. సో మనస్ఫూర్తిగా చేసుకోండి ఏదైనా సరే. అది ఏదైనా కానీ మీరు వెండి దీపాలే పెట్టాలని లేదు, మట్టి దీపాలు కూడా పెట్టుకోవచ్చు చక్కగా. అండ్ సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఈ యూట్యూబ్లో ఇలా చూపించారు ఇలాగే చేయాలని కూడా పెట్టుకోవద్దు. మినిమం ఫార్మాలిటీస్, మినిమం రూల్స్ అనేవి ఫాలో చేసి మనము పూజలు అనేవి మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు. అది భగవంతుడు చూడాలనుకుంటే ఎలాగైనా చూస్తాడు మనల్ని, అదనమాట. సో అది. అండ్ ఇక్కడైతే నైవేద్యాలు అవి పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఒకసారి మనం పూజ గది మొత్తం ఒకసారి చూసేద్దాం. ప్రతిసారి చూపించేది అనుకోండి, బట్ ఈ క్లిప్ లేకపోతే ఏదోలా ఉంటుంది పూజలు అయినప్పుడు. ఈ క్లిప్ కంపల్సరీగా ఉంటుంది. చాలా నిండుగా ఉంది కదా చక్కగా పూజ అది కూడా. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా నేను చాలామంది అగరబత్తితో వెలిగించాలన్నారు కదా అని చెప్పేసి ఈరోజు అగరబత్తితో వెలిగించాను. ఆ చిన్నవి ఏమైనా ఉంటే మీరు చెప్తారు కదా కామెంట్ సెక్షన్లో ఎలాగో. అండ్ ఈరోజు
వన్స్ అగైన్ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ శయన ఏకాదశి అని కూడా అంటారట కదా, నేనైతే విన్నాను, అంటే పంతులుగా చెప్తుంటే విన్నాను గుళ్ళో. దాని తర్వాత ఇలాగా నైవేద్యాలు, ఇది బెల్లం గారెలు అండ్ పరవన్నం, బూరెలు అండ్ ఆల్సో నార్మల్ గారెలు అనమాట. నైవేద్యం కూడా సమర్పించేసి అండ్ నైవేద్యం అది పెట్టిన తర్వాత కాసేపు దేవుడిగా అది క్లోజ్ చేసేస్తామన్నమాట. పెట్టిన గారె తినిపిస్తున్నాడు. వాడు ఎంత ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈరోజు ప్రసాదం తిన్నాడు తెలుసా. నాకు అసలు నా బుజ్జి వినాయకుడు తింటున్నంత హ్యాపీ అనిపించింది. నేను అందుకే అసలు యాక్చువల్గా వాడు తింటున్నప్పుడు అసలు ఎప్పుడు వీడియో షూట్ చేయను, ఎందుకంటే ఎంత తిన్నా సరే ఎంత ఇలా తింటున్నాడు అలా తింటున్నాడు అని చెప్పేసి కామెంట్స్లో పెడతారనమాట. అది కొంచెం బాధగా అనిపిస్తుంది. అందుకని ఈరోజు ఏంటంటే వాడు అరిటాకు తెచ్చుకొని అందులో వేసుకొని అన్నమయ్య సాంగ్స్ ఇక్కడ పెట్టుకొని వాడు పరవన్నం మీద ఇష్టంతో వాడు తింటుంటే నాకు అసలు చాలా హ్యాపీ అనిపించింది. బుల్లి వినాయకుడు, ఆ బుల్లి కుమారస్వామి అలా అనిపించింది అనమాట. అండ్ ఆ తర్వాత మేమైతే గుడికి వెళ్తున్నాము, వెంకటేశ్వర స్వామి గుడికి దర్శనం చేసుకుందామని. అండ్ ఇక్కడికి వెళ్ళాక నాకు 2 సబ్స్క్రైబర్స్ కలిశారు. ఇక్కడ వచ్చేసి అనకాపల్లి ఆమె, సారీ మీ పేరు నేను మర్చిపోయాను, ఏమనుకోవద్దు. సో తినని కలిసాను అండ్ ఆల్సో దారిలో ఇంకొక ఆమెను కలిసాను, సబ్స్క్రైబర్ని. చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజులు అయిపోయింది ఇలా సబ్స్క్రైబర్స్ని కూడా కలిసి, కనిపిస్తుంటారు కానీ ఎక్కువసేపు ఇలా చాలా రోజులు అయిపోయింది అనమాట మాట్లాడి. గుడి అయితే అస్సలు ఖాళీ లేదు, చాలా రష్ ఉంది. అండ్ తెలుసు కదా మనకి ఏకాదశి రోజు, వైకుంఠ ఏకాదశి రోజు ఇలాంటి టైం అయినప్పుడు చాలా రష్ ఉంటుంది. అండ్ ఇదే అనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఈ సారీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్, ట్రై చేయండి ఓకేనా. అండ్ ఆ ప్రైస్కి అయితే బాగుందనమాట. 5-6 మీటర్స్ వచ్చింది సారీ మొత్తం. నేనైతే బ్లౌజ్ అయితే కట్ చేయలే, ఎందుకంటే కుట్టించాను కదా ఎలాగో అని చెప్పేసి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.